హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఏ టు జెడ్ బ్లాగ్. ఈరోజు నేను సమ్మర్ క్యాంప్ కోసం చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలకు సెలవులు ఇస్తారు కదండి, సమ్మర్ హాలిడేస్. ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళకి జాయిన్ చేస్తే ఉపయోగపడుతుంది కదా అనుకుని ఇక్కడ మాకు వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే క్వార్టర్స్లో ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంపు కండక్ట్ చేస్తారండి. సో అక్కడికి వెళ్ళామండి మార్నింగ్, నేను మా హస్బెండ్ కనుక్కోవడానికి. అందుకోసమని మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనుకొని మీకు పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి అక్కడ ఏ యాక్టివిటీస్ ఉంటాయో, అదే ఏ స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయో, ఇండోర్ అండ్ అవుట్డోర్ అక్కడ లిస్ట్ పెట్టారండి, లిస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ బాక్సింగు, నెక్స్ట్ క్రికెట్, స్విమ్మింగు, నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ అన్నీ ఉంటాయండి. నేను వీడియో చేశాను, అదే కొంచెం రికార్డింగ్ చేశాను, పూర్తిగా తీయలేకపోయానండి. అంటే పిల్లలకి ఏదైనా ఉపయోగపడుతుంది కదా, ఇలా ఇంట్లో ఉండే కంటే వీళ్ళు ఫోన్లకి అడిక్ట్ అయిపోతారండి. ఇప్పుడు పిల్లలు అందరూ ఫోన్లకి బాగా అడిక్ట్ అయిపోయారు కదండి. ఆ ఫోన్లు కంటే ఏదో ఒక యాక్టివిటీలో వేసామనుకోండి, వాళ్ళకి రిఫ్రెషింగ్గా ఉంటుంది, మనకి కొంచెం ఫోన్ నుంచి దూరంగా ఉన్నారని కొంచెం బాగుంటుంది కదండి. అదేనండి, అందుకే వెళ్ళాము కనుక్కోవడానికి మార్నింగు. నేను నిన్న ఏమీ వ్లాగ్స్ పెట్టలేదు కదా, ఈరోజే నేను పెట్టాలనుకొని పెట్టానండి. ఒకసారి చూడండి. ఇంకా ఏంటంటే పిల్లలకి ఇప్పుడు సమ్మర్ కదండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. పిల్లలకి వాళ్ళకి చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంతవరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఇంతవరకు లైక్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి చూడండి అక్కడ ఇది ఆ గేమ్స్ షూట్ చేశాను. అంటే క్లారిటీగా తీయలేకపోయాను. అవన్నీ గ్రిల్స్ ఉన్నాయి కదండి, లోపలికి మనకి అలౌ చేయలేదు, జస్ట్ బయట నుంచే తీశాను. చూడండి ఒకసారి. నెక్స్ట్ పెద్దలు పిల్లలు అందరూ నేర్చుకుంటున్నారండి. క్రికెట్ అయితే చిన్నపిల్లలు చూసాను. స్విమ్మింగ్ అటు సైడ్ ఉంది, అది అటు సైడ్ వెళ్ళలేదు. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మీకు స్విమ్మింగ్ కూడా చూపిస్తానండి, రికార్డింగ్. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే గ్రౌండ్ ఉంటుందండి. అక్కడ ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారండి. ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది మనం ఫిలప్ చేసి ముందే పెట్టుకోవాలి. నిన్న 1వ తారీఖు నుంచి, నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయి అప్లికేషన్స్ కూడా క్లోజ్ అయిపోయి, ఫర్దర్గా తర్వాతైనా అవుతుందని, మేము వెళ్ళడం లేట్ అయిపోయింది. మాకు ఇంకా ఇయర్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్ అయినా అవుతుందని అన్నారు. కనీసం ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనేసి నేను షూట్ చేశానండి. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామండి. అప్పుడు మా పిల్లలు సరిపోదు, అంటే బాబుకి ఎలాగా సరిపోదు, పాపకి ఇప్పుడు 7 ఇయర్స్ కదండి. ఒకరు దేంట్లోనే తీసుకుంటారేమోనని మా హస్బెండ్ స్విమ్మింగ్ కోసం అడిగారు. కాకపోతే ఇప్పుడు వెళ్ళడం లేట్ అయిపోయింది, ఇంకా అప్లికేషన్ తీసుకోలేదు. చూడాలి నెక్స్ట్ టైం అయినా. తను స్విమ్మింగ్ అంటే నాకు కొంచెం భయం వేస్తుందండి, తను ఎలా అనేసని స్విమ్మింగ్ వద్దంటున్నాను. కానీ మా హస్బెండ్ మరి చూడాలి, నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇంకో 1 ఇయర్ పెరుగుతుంది కదండి, అప్పుడు ఏదైనా చూడొచ్చు మనం. ఒకటి వాలీబాలు, నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ అన్నీ ఆడతారండి. టేబుల్ టెన్నిస్ ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా, ఇక్కడ వాలీబాలు, నెక్స్ట్ అది వాలీబాల్ అనుకుంటా. అతని కోచ్ అతనికి ట్రైనింగ్ ఇస్తున్నారు. నేను మొత్తం ఆడియో క్లిప్ అంతా డిలీట్ చేశానండి, నా వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం. అతను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి. నేను వీడియో తీస్తున్నానని అతను నన్ను చూస్తున్నారు. ఇది టెన్నిస్ అండి. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. అటు సైడ్ క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు అటు సైడు. అది కూడా తీశాను అండి. నాది కొత్త కదండి, నాకు ఇవంతా వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేయడం ఇవన్నీ కొత్త కదా. కొంచెం తప్పులు ఉంటే క్షమించండి, తిట్టుకోకండి ఎవరునా. ఇంకా అలా ఇంప్రూవ్ అవ్వడానికి చూస్తానండి. ఎవరైనా తప్పులు చేస్తారు కదండి స్టార్టింగ్లో, కొంచెం అవన్నీ మైండ్లో పెట్టుకోండి. అలా సోదేస్తుంది ఏంటి అమ్మాయిని అనుకోకుండా కొంచెం చూడండి. అలాగే ఇంక ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తానండి. అగోండి పెద్దవాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. అటు సైడ్ చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటారండి. చూడండి అలాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మెయిన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే కదండి నా వీడియోస్ మీ దాకా తొందరగా రీచ్ అవుతాయి. సబ్స్క్రైబ్ అండి, మెయిన్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కదండి ఇంకా వాళ్ళు ఎంకరేజ్మెంట్తో అది మీరు ఇచ్చిన హోప్తోని కొంచెం ముందుకు వెళ్ళాలి అని కొంచెం బాగా చెయ్యాలి అని కొంచెం మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. మా అలాంటి కొత్త వాళ్ళని కూడా కొంచెం మీరు అప్రిషియేట్ చేయాలండి, ఎంకరేజ్ చేయాలండి. అగోండి చిన్నపిల్లలు ఆడుతున్నారు అక్కడ. సో చూడండి చిన్నపిల్లలు, అతను కోచ్ అనుకుంటానండి, అది చెప్తున్నారు. ఆ వాయిస్ ఓవర్ కూడా నేను కట్ చేశాను. అంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అందుకే ఆ వాయిస్ అంతా మీకు కట్ చేశాను. ఇక్కడ ఆ బాబు హాయ్ చెప్తున్నాడండి. నేను యూట్యూబ్ తీస్తున్నాను అంటే వీడియో తీస్తున్నానండి, యూట్యూబ్ ఛానల్ అని చెప్పలేదు, వీడియో తీస్తున్నానంటే హాయ్ చెప్పాడండి. మేము వెళ్ళేసరికి మేము 8:30 ఇలా వెళ్ళాము. బాక్సింగ్ ఇవన్నీ క్లోజ్ అయిపోయి అన్నీ అంటే 8:30, 9 ఈ టైంకి వెళ్ళాము. అప్పటికి అన్నీ అయిపోయి అందరూ రిటర్న్ వచ్చేస్తున్నారు. ఆ టైంకి వెళ్ళాం మేము. ఆ టైంకి వెళ్ళేసరికి ఇంకా మీకు చాలా చూపించలేకపోయాను నేను. ఇంక వీళ్ళందరూ రిటర్న్ అయిపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోయే టైం అనమాట. అదేదో కొంచెం ఉంటారు కదా టైంలో ఆడుతున్నారు కొంచెం పిల్లలు. స్టార్టింగ్ మార్నింగ్ వెళ్తే బాగుండు, మొత్తం అన్నీ మీకు వీడియో తీసి పెట్టేదాన్ని. మేమంతా అయిపోయిన తర్వాత వెళ్ళాము. సో అందుకనే మొత్తం తీయలేకపోయాను. అటు సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, అది అటు సైడ్ అండి, అంత దాకా వెళ్ళలేదు మేము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు స్విమ్మింగ్ కోసం కూడా చెప్తానులేండి. అంటే ఈ ఇయర్ అయితే అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయి ఎండ్ అయిపోయి, నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయి అందరికీ క్లాసెస్. కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. మేము ఆ మిస్టేక్ చేసాము, తెలియక టైం ఉందేమో అనుకున్నాం, కానీ మాకు ఇంకా ఇయర్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా పిల్లలకి ట్రై చేయి, సరే నెక్స్ట్ ఇయర్ అయినా కరెక్ట్ టైంకి వెళ్ళి అప్లికేషన్ పెట్టేసి నెక్స్ట్ ఇయర్ ఎందరో దాంట్లో ఇద్దరిని జాయిన్ చేయాలనుకుంటున్నాము. పాప ఆల్రెడీ డ్యాన్స్ నేర్చుకుంటుందిలేండి, డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది. దానికి తోడు స్కూల్ సెలవులు కదండి, మార్నింగ్ పూట. ఇది మార్నింగ్ పూట వెళ్తే నేను